హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆలు ఫ్రై. నాకు నార్మల్‌గా ఆలు అంటే చాలా ఇష్టం. సో, సడెన్‌గా ఆలు గుర్తొచ్చింది. చాలా డేస్ అయిపోయింది చేసుకొని. సో, చేసుకుందాం అని చెప్పి అలా స్టార్ట్ చేసిన. ఇంక అట్లనే వీడియో కూడా రికార్డ్ చేద్దాం. చాలా డేస్ అయింది వీడియోస్ పోస్ట్ చేసి అని చెప్పేసి ఇంకా వీడియో కూడా తీస్తున్నా. ఫస్ట్ అయితే ఆలూస్ కట్ చేసుకోవాలి. ఇంకా చిన్నగానే కట్ చేసుకోవాలి. కాకపోతే మా అమ్మమ్మ ఇట్లనే కట్ చేసి ఇచ్చింది. ఇంకేం చేస్తాం, కట్ చేసిందే అనుకోని అలా. ఇప్పుడు ఆలూస్ కడుక్కోవాలి. ఇలా. ఔచ్! సో, ఆలూస్ నీట్‌గా కడుక్కున్నాక నీట్‌గా కడుక్కోవాలి. సో, నేను కడుక్కున్నాక వీడియో కంటిన్యూ చేస్తా. సో, ఆలూస్ అలా బాగా కడుక్కొని ఇలా వాటర్‌లో కొద్దిసేపు ఉంచేసుకుందాం. నెక్స్ట్ గ్యాస్ ముట్టించేసుకుందాం. గ్యాస్ ముట్టించుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఏసుకుందాం. చాలు. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అలా ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర మేము నార్మల్‌గా అన్ని కర్రీస్‌లో జీలకర్ర వేస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి ఆలు వేసుకుందాం. నేను దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం వీడియో తీసుకుంటూ అంటే కష్టమే. వాటర్ లేకుండా వేసుకోవాలి కాబట్టి నేను వీడియో స్టాప్ చేసి అందులో ఏసాక కంటిన్యూ చేస్తా వీడియో. సో, అన్నీ అలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా. నెక్స్ట్ బాగా ఒకసారి కలుపుదాం. అలా ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇవి కొంచెం పెద్దగా కట్ చేసింది మా మమ్మీ. చిన్నగా కట్ చేయాలి యాక్చువల్‌గా. మమ్మీ కాదు అమ్మమ్మ. సో, అయితే స్టవ్ వచ్చేసి కొద్దిసేపు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటా. కొద్దిసేపు అయ్యాక మొత్తం ఇంకా లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. హ్మ్. అంతే. సో, ఒక 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనము మూత అయితే క్లోజ్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఆలూస్ వచ్చేసి క్రిస్పీగా కావాలి కాబట్టి మూత మూసుకోవద్దనమాట. మూత మూసినామనుకో మనకి మెత్తగా అయిపోతది ఆలు. నాకు కొంచెం క్రిస్పీ కావాలి. అందుకే మూత మూసుకోకుండా అలా ఫ్రై చేసుకోవాలి. సో, 5 మినిట్స్ అయ్యాక ఇలా ఉంది. కుక్ అవుతుంది స్టిల్ ఇంకా. వావ్! వెజిటేబుల్స్‌లో మాక్సిమం అందరికీ ఆలు ఫ్రై, ఆలు అంటేనే ఇష్టం ఉంటది. ఆలు, బ్రింజాల్ అంటే వంకాయ మసాలా ఇవే ఉంటాయి అందరికీ. కొంతమందికే ఉంటది లైక్ ఆలు అంటే నచ్చని వాళ్ళు. మీలో ఎంతమందికి ఆలు అంటే ఇష్టం లేదో కామెంట్ చేయండి ఫర్ ఎ చేంజ్. ఎందుకు ఇష్టం లేని వాళ్ళు అని అన్నానంటే, ఇప్పుడు మా నర్మదకి ఆలు అంటే నచ్చదు. సో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా కామెంట్ చేయాలి కాబట్టి సో, అందుకే అడుగుతున్నా. ఆలు అంటే నచ్చని వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. బట్ ఆలు అంటే ఇష్టం ఉన్నోళ్ళు మాత్రం వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడొచ్చేసి నేను ఇంకా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటున్నా. యాహ్! సో, గాయ్స్, ఆలు ఫ్రై అంత సేపట్లో మనం ఎల్లిపాయలు దంచుకుందాం. మెత్తగా ఏం దంచుకోను. కొంచెం పచ్చగానే దంచుకోవాలి. దట్స్ ఇట్. సో, మన ఆలూస్ కొంచెం ఫ్రై అవుతున్నాయి. అలా. ఆలూస్‌లో చాలా డిఫరెంట్‌గా చేయొచ్చు మనం. లైక్ ఆలు మసాలా, ఆలు కర్రీ, ఆలు టొమాటో అన్నీ రకరకాలుగా చేసుకోవచ్చు. హ్మ్. ఏందైతే ఏంది, ఆలు ఈస్ లవ్. సో, ఇప్పుడు మనము ఇది కొంచెం తిప్పుతూనే ఉంటున్నా. ఎందుకంటే వన్ సైడే నాకు కాలుతున్నాయి ఆలూస్. అందుకే నేను ఇట్లా తిప్పుతున్నా. మీరు మాత్రం ఎక్కువ తిప్పకండి. ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా! ఫ్రై క్రిస్పీ కావాలి కదా మనకి. వచ్చేసి పసుపు వేసుకుందాం. కొంచెం నాకు ఆలు అయ్యింది అని అనిపించినప్పుడు పసుపు వేసేసుకోవాలి.
సో ఇప్పుడు కలుపుకుందాం. మీకు ఇట్లా కలుపుతున్నప్పుడే అర్థమైపోతుంటది. లైక్ అది గట్టిగా ఆలుస్ తగులుతుంటాయి మనకి స్పూన్‌కి. అప్పుడు అర్థమైనట్టు ఆలుస్ ఫ్రై అయిపోయాయి అని. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక మిక్స్ చేసుకున్నాను. అంటే ఐ మీన్ దంచినా కదా! దంచిన ఎల్లిపాయది ఏసేస్తున్నా. ఎల్లిపాయ ఎయగానే స్మెల్ వస్తది. అబ్బా! కొంచెం పసుపు ఎక్కువ పడినట్టుంది. బట్ ఓకే. స్మెల్ అయితే అదిరిపోయింది గాయ్స్. ట్రస్ట్ మీ. ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి కారం ఏసుకుందాం. కారం, ఉప్పు ఇదొక చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. కొత్తగా వంటలు చేసేవాళ్ళు కూడా చేసేయొచ్చు. హ్మ్. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. అది మీకు నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పిన. సో అంతే. కర్రీ మొత్తం మనం మూత పెట్టుకోకుండానే చేయాలి. ఫ్రై కాబట్టి. కొంచెం మనకి కొంచెమే గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం మూత పెట్టుకుంటే సరిపోతది. బట్ నేనైతే ఇట్లే ఉంచుతున్నా. సో ఇప్పుడు కొద్దిసేపు అలా వెయిట్ చేద్దాం. గాయ్స్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ఏసుకోవాలి. సో ధనియా పొడి ఏసుకొని ఒకసారి అంతే. సో ధనియా పొడి ఏసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాతకి ఓకే. దట్స్ ఇట్ గాయ్స్. ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే మస్తుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ గాయ్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.